మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా హెల్త్‌ని కాపాడుకోవడానికి మనం చాలా రకాలైన మార్గాల్ని వెతుకుతూ ఉంటాం. సో అలాగే మనకిప్పుడు స్మార్ట్ ఫోన్‌లో హార్ట్ బీట్‌కి సంబంధించి ఆ యాప్స్ చాలా రకాలున్నాయి. వాటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఆ హార్ట్ బీటు పర్ మినిట్ ఎంతవరకు కొట్టుకుంటుందనేది ఈ యాప్ ద్వారా మనకి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో దాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో మీరు హార్ట్ బీట్ అని టైప్ చేసినట్టయితే మీకు మెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనబడతాయి. సో వాటిలో మీకు వచ్చేసరికి హార్ట్ బీట్ రేట్ అని మీకు ఈ ఐకాన్తో ఒక యాప్ కనబడుతుంది. సో ఈ యాప్ చాలా బాగుంటుంది. సో నేను ఇది సజెస్ట్ చేస్తాను. సో ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నోట్ 4 యూజ్ చేస్తున్నాను. ఇది నాకు కంఫర్టబుల్ కాదు. సో ఇది కనుక మీకు కనిపించకపోతే ఇన్స్టెంట్ హార్ట్ రేట్ అని ఇంకో యాప్ కనబడుతుంది. సో ఇదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ రెండు యాప్స్ చాలా చక్కగా పనిచేస్తుంటాయి. సో ఆ యాప్ వేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్లో ఆ యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. నేను థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ద్వారా నేను ఈ యాప్ వేసుకోవడం జరిగింది. సో నేను ఈ యాప్ చూపించబోతున్నాను. సో ఈ యాప్ కూడా బాగానే ఉంటుంది. సో నేను ముందుగా ఈ యాప్ చూపించబోతున్నాను. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పవర్ బటన్ లాగా ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీ ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో అది వెలుగుతూ కనిపిస్తుంది. సో మీ ఫ్లాష్ లైట్కి కెమెరాకి రెండిటికి కనెక్ట్ అయ్యేలాగా మీ ఫింగర్ని మీరు అక్కడ ఉంచాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు పెట్టాను. కొంచెం మీ ఫ్లాష్ లైట్ హీట్ మీ ఫింగర్కి తెలుస్తూ ఉంటుంది. మీరు తీసేయొద్దు, అలాగే ఉంచండి అయినా సరే. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడ మీకు ఇప్పుడు నాకు 101 చూపిస్తుంది ఇక్కడ. సో నా హార్ట్ బీట్ ఏదైతే ఉందో 101 ఉంది. సో ఇక్కడ మీకు బీపీఎం అని కనిపిస్తుంది, చూసారు కదా. సో దాని అర్థం ఏంటంటే బీట్ పర్ మినిట్. సో దాని అర్థం వచ్చి బీట్ పర్ మినిట్. మీరు 1 మినిట్లో మీ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది దాని అర్థం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నాది 101 టైమ్స్ కొట్టుకుంటుంది. సో మీరు రెస్ట్లో ఉన్నారా, మీరు ఏదైనా వర్క్ చేయొచ్చు, కానీ జాగింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా వర్క్లో ఉన్నారా అనేది ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. సో రెస్టింగ్లో ఉంటే మనం రెస్ట్ టైప్ చేయాలి. సో మీరు ఏదైనా లిటిల్ వర్క్ చేసుకొని వచ్చుంటే సో ట్రైనింగ్ని మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది, చేయొచ్చు. సో నేను ఇప్పుడు రెస్ట్ ఏం తీసుకోలేదు కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మన హెల్త్ ఏ కండిషన్లో ఉందనేది ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం దీన్ని మన హెల్త్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి, మన హార్ట్ బీట్ ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుందని తెలుసుకోవడానికి మనం ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి రెస్ట్లో ఉన్నప్పుడు బిలో 70 ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. అలాగే మనం ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ లిటిల్ వర్క్ ఏదైనా చేసినప్పుడు అబోవ్ 90 నుంచి బిలో 130 ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేనట్టు. సో మీరు ఈ యాప్ని వేసుకుంటే మీకు మీ హెల్త్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.